ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 44వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు మారీచుని చంపుట అనే కథగా వింటారు. గొప్ప తేజస్సు గల ఆ రాముడు సోదరుడైన ఆ లక్ష్మణుని ఈ విధంగా ఆజ్ఞాపించి బంగారు పిడిగల ఖడ్గాన్ని నడుమునకు కట్టుకున్నాడు. తన అలంకారము వంటిదైన 3 వంపులున్న ధనుస్సును గ్రహించి 2 అంబుల పొదులను కట్టుకుని బయలుదేరాడు. తన వైపు శీఘ్రంగా వస్తున్న రాముణ్ణి చూసి భయపడి ఆ మృగం అతన్ని వంచిస్తూ కొంతసేపు కనబడకుండా పోయింది. మరల కనబడింది. రాముడు ఖడ్గాన్ని బంధించి ధనుస్సు ధరించి మృగమున్న వైపుకు శీఘ్రంగా వెళ్ళాడు. ధనుస్సును ధరించిన రామునకు ఆ మృగం తనను చూచి అరణ్యంలోకి పారిపోవచ్చున్నట్లు, మరుక్షణంలో అది తన ముందటనే అద్భుతమైన రూపంతో ప్రకాశిస్తున్నట్లు కనబడింది. మరొక క్షణంలో తనను లోపపెట్టుచు బాణం వదలకుండా తప్పించుకున్నట్లు కనబడింది. మరొక క్షణంలో అది భయంతో కంగారుపడి ఆకాశంలోకి ఎగురుతున్నట్లు కనబడింది. మరొక క్షణంలో ఆ మృగం మేఘము ముక్కల వెనుకనున్న శరత్కాల చంద్రమండలము వలె ఉన్న కొన్ని వనప్రాంతములందు కనబడకుండా ఉంది. మరొక రూపాన్ని ధరించిన ఆ మారీచుడు ఒక క్షణంలో దగ్గరగా కనబడి మరుక్షణంలో దూరమునందు ప్రకాశించాడు. ఈ విధంగా ఒక మాటు కనబడుతూ ఒక మాటు కనబడక రాముణ్ణి ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకుపోయాడు. ఈ విధంగా ఆ మృగం వంచడం చేత ఏమీ చేయజాలని రామునకు కోపం వచ్చింది. పెదప అతడు చాలా అలసిపోయి నీడలో పచ్చిక బీడు మీద కూర్చున్నాడు. మృగరూపం ధరించిన ఆ రాక్షసుడు ఈ విధంగా రామునకు చిత్త విభ్రాంతి కలిగించాడు. ఇంతలో ఆ మృగం కొన్ని వన్యమృగములతో కలిసి సమీపమందే కనబడింది. రాముడు తనను పట్టుకొన కోరుచున్నాడని చూసి అతనికి దొరకనున్నదా అన్నట్లు అతని వైపు పరిగెత్తి మరల వెంటనే భయంతో కనపడకుండా పోయింది. మరల దూరంగా ఉన్న చెట్ల గుంపు నుండి బయటికి వచ్చుచున్న ఆ మృగాన్ని చూసి రాముడు దాన్ని చంపడానికి నిశ్చయించుకున్నాడు. రాముడు చాలా కోపించి సూర్యకిరణం వలె ప్రకాశిస్తున్న బాణాన్ని పైకి తీసి దానిని చాలా దృఢమైన ధనుస్సునకు ఎక్కుపెట్టి గట్టిగా లాగి బుసలు కొట్టుతున్న సర్పం వలె ఉన్న ప్రజ్వలించుచు ప్రకాశిస్తున్న ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆ లేడిపై ప్రయోగించాడు. వజ్రాయుధం వంటి ఆ శ్రేష్టమైన బాణం మృగరూపంలో ఉన్న ఆ మారీచుని శరీరాన్ని ఛేదించి హృదయాన్ని బ్రద్దలు కొట్టింది. ఆ రాక్షసుడు బాణము దెబ్బతిని అల్పమైన జీవితంతో తాటి చెట్టు ఎత్తు ఎగిరి భయంకరంగా ధ్వని చేస్తూ నేల మీద పడ్డాడు. మారీచుడు మరణిస్తూ కృత్రిమమైన ఆ మృగరూపాన్ని విడిచివేశాడు. అతడు రావణుని మాటలు స్మరిస్తూ, నీవు ఇప్పుడేం చేస్తే సీత లక్ష్మణుని ఇక్కడికి పంపివేయును? శూన్య ప్రదేశమునందున్న ఆమెను రావణుడు ఎట్టు హరించుటకు శక్యమగును అని ఆలోచించాడు. పిమ్మట ఆ మారీచుడు సమయమునకు తగిన ఉపాయం ఆలోచించి రాముని కంఠస్వరంతో సమానమైన స్వరంతో హా సీత, హా లక్ష్మణ అని అరిచాడు. ఆ రాముడు సాటిలేని బాణం చేత మర్మస్థానమునందు కొట్టగా మారీచుడు ప్రాణాలు విడుస్తూ మృగరూపాన్ని విడిచి రాక్షస రూపం ధరించి చాలా పెద్ద శరీరంతో ఉన్నాడు. చూడడానికి భయంకరాకారుడిగా ఉన్న ఆ రాక్షసుడు నేల మీద పడి రక్తం చేత తడిసిన శరీరంతో నేల మీద పొర్లుచుండగా చూసి రాముడు లక్ష్మణుని మాటలు స్మరిస్తూ సీతను గూర్చి ఆలోచించడం ప్రారంభించాడు. ఇది మారీచుని మాయయే. లక్ష్మణుడు ముందుగా ఏది చెప్పాడో అదే సత్యమైంది. నేను చంపినవాడు మారీచుడే. ఈ రాక్షసుడు హా సీత, హా లక్ష్మణ అని గట్టిగా అరిచి మరణించాడు. ఇది విని సీత ఏమవుతుందో? మహాబాహువు లక్ష్మణుడు కూడా ఏ అవస్థ పొందునో కదా. ధర్మాత్ముడైన రామునకు ఈ ఆలోచన కలగగానే అతని ఒడలు జలధరించింది. అక్కడ ఆ మృగాన్ని చంపి దాని స్వరాన్ని విన్న రామునకు దుఃఖం వలన జనించిన గొప్ప భయం సీత లక్ష్మణుడు ఏమవుదురో అని భయం కలిగింది. రాముడు మరొక చుక్కల లేడిని చంపి దాని మాంసం తీసుకుని తొందరపడుతూ జనస్థానం వైపు వెళ్ళాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండమైన అరణ్యకాండ ఎందరి 44వ సర్గ ఎందరి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు మారీచుని చంపుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండమందలి 45వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని పరుషవాక్యములు పలికి సీత పంపగా లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్ళుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.